హలో బడ్డీస్, ఏంటి స్కార్ప్ వేసుకుంటున్నాను అనుకుంటున్నారా? మార్నింగ్ 10 o'clock ఎండ్ అయితే ఘోరంగా కొట్టేస్తుంది. సో అందుకనైతే నేను స్కార్ప్ అయితే వేసుకొని బయటికి వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నానంటే షాప్కి వెళ్తున్నాను అనమాట, ఆయిల్ తీసుకోవడానికి. ఆయిల్ ఎందుకంటే దాని నుంచి ఇంకో ఆయిల్ తయారు చేయడానికి. సో దానికోసం నేనైతే కొన్ని మందార ఆకులు, ఇంటి పక్కనున్న కొంచెం కరివేపాకు అండ్ అలోవెరా అండ్ 2 ఆనియన్స్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవన్నీ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇవన్నీ ఎందుకు చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే నాకు హెయిర్ ఫాల్ చాలా మంత్స్ నుంచి హెవీగా అవుతుందన్నమాట. సో నేను దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ ఆయిల్ అయితే తయారు చేసుకుంటున్నాను. తర్వాత నెక్స్ట్ తెచ్చుకున్న ఆయిల్ని ఒక కడాయిలో పోసేసాను అనమాట, స్టవ్ మీద పెట్టేసి. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఆనియన్ వేసుకున్నాను. ఫస్ట్ ఆనియన్, తర్వాత మందారం ఆకులు, అలోవెరా, కరివేపాకు అన్నీ వేసేసుకొని అలా ఒక 10 minutes అయితే ఫ్రై అవ్వనిచ్చాను. అలా 10 minutes తర్వాత నీట్గా ఫ్రై అయిపోయిన దాన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ చల్లారిపోయాక ఆయిల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ అయితే తయారైపోయిందనమాట, ఆయిల్ నుంచి ఆయిల్. అండ్ ఫైనల్లీ నేనైతే దీన్ని ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను స్నానం చేసే ముందు ఒక 1 hour ముందు అయితే అప్లై చేసుకొని వదిలేసానమాట. కావాలనుకుంటే నైట్ పడుకునే ముందు కూడా అప్లై చేసుకొని పడుకొని మార్నింగ్ లేచి తల స్నానం చేయొచ్చు, కానీ నాకంతా సో నేనైతే నైట్లలో మాత్రం పెట్టుకునే అలవాటు నాకు లేదు. మార్నింగ్ తల స్నానం చేసే ముందు 1 hour ముందు అయితే పెట్టుకుంటాను. సో ఐ హోప్ ఇట్ విల్ వర్క్. నేనైతే అలా అప్లై చేసి తలస్నానం చేసుకొని డ్యూటీకి అయితే రెడీ అయిపోయాను. అండ్ ఫైనల్లీ ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చెయ్యట్లేదు. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఛానల్ని. అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా కొట్టండి, మర్చిపోకండి. ఓకేనా? బాయ్.